కొరియన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, నూనె, చీజ్. కొరియన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి అమ్లు? ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న పొటాటోస్ తురుముకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రోజ్మెరీ హర్బ్, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఓ, పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ వీటిని బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నార్మల్గా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా చీజ్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, నీకు లోపల ఒక ప్లేట్ తీసుకొచ్చేసి ఇలాగే మిగిలినవి కూడా అన్నీ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా ఫ్రై చేసేద్దామా? ఎస్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్లో దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడకంగానే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ వేసేయచ్చు. ఏ రెండింటికి తీసుకెళ్తావా మరి? అన్నీ వేసేస్తే తొందరగా అయిపోద్ది. ఎస్, అందుకని అన్నీ ఏమన్నా. ఓకే, సో ఇవి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి కదా. ఎంత పడుతుంది? 5 to 7 minutes. ఓకే, సో ఒక 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి ఫ్రై అయిపోయినట్టుని సర్వ్ చేసేసుకుందామా? ఎస్. ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఓకే. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తాను. ఎస్. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ కొరియన్ పొటాటోస్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కొరియన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, నూనె, చీజ్. కొరియన్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలుని తురుముకోవాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, మిరియాల పొడి వేసి కలుపుకుని ప్యాటీస్ లా చేసుకుని దానిపై మొజరెల్లా చీజ్ పెట్టి క్లోజ్ చేసుకుని ప్యాటీస్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్యాటీస్ ని 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ కొరియన్ పొటాటోస్ రెడీ.